హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంతస్ క్యూట్ హోమ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను హ్యాండ్స్ ఒకటి అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఆల్రెడీ ఇదే బ్లౌజు నేను వీడియో పెట్టాను కదండి, బ్యాక్ పార్ట్. సో ఈరోజైతే హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ని కూడా నీట్గా కట్ చేసేసాను. ఒకసారి వీడియోని అయితే చూసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వడం మర్చిపోకండి. ఇక్కడ నేను హ్యాండ్ పొడవు అయితే మనం చూసుకుంటున్నామండి. హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత పెట్టేస్తున్నాను. పైన అలాగే కింద రెండు వైపులా కూడా సేమ్ అంతే ఉండేలాగా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. పైన 10.5 ఇంచులు అలాగే కింద కూడా 10.5 ఇంచులు ఉండేలాగా నేను సమానంగా అయితే క్లాత్ని కట్ చేసి పెట్టుకున్నాను. మీ అందరికీ ఈజీగా అర్థమవుతుందని చెప్పి ఈ విధంగా కట్ చేశానండి. ఇది 4 ఫోల్డింగ్స్లో ఉంది. పైన ఒక 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా చిన్న మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింద 10.5 ఇంచులు ఉంది కదా, ఈ చివరి నుంచి 3.5 ఇంచెస్ అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకసారి వీడియోలో చూడండి. ఇగో ఈ చివరి నుంచి 3.5 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ చేసుకుని పైకి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా పైకి లైన్ డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదండి, అక్కడ నుంచి చంక రౌండ్ని తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను చంక రౌండ్ని ఏ విధంగా అయితే కొలుస్తున్నానో సేమ్ అదే విధంగా అక్కడ మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చిందో అంతా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి ఈ విధంగా టేప్ని ఈ విధంగా పెట్టుకుంటే 8 ఇంచెస్ వచ్చిందండి. సో ఇక్కడ నేను 8 ఇంచెస్ దగ్గర ఇలా కార్నర్ నుంచి టేప్ని ఈ విధంగా పట్టుకుని గీత మీద 8 ఇంచెస్ ఉండేలాగా చూసుకుని ఒక చిన్న మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి. అక్కడికి 8 ఇంచెస్ వచ్చిందనమాట. అక్కడి నుంచి మనం ఈ విధంగా రౌండ్ అయితే అక్కడ వరకు రౌండ్ తీసుకోవాలి. అక్కడి నుంచి స్ట్రైట్గా తీసేసుకోవచ్చు. సో ఈ విధంగా అనమాట హ్యాండ్ కటింగ్. సో ఇక్కడ హ్యాండ్ లూజ్ని చూద్దాం. హ్యాండ్ లూజ్ కోసం అయితే మనం ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ ఏం కట్ చేయట్లేదు. అంటే నేను ఎప్పుడు కట్ చేయనండి, కుట్టేటప్పుడే కట్ చేస్తాను. కానీ మీకోసం అని చెప్పి జస్ట్ అలాగా మార్కింగ్ చేద్దామని చేశాను, కానీ మర్చిపోయి కట్ చేసేసాను అనుకోండి. కుట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలన్నమాట ఇలా కట్ చేసినప్పుడు. ఓకేనండి, ఇక్కడ హ్యాండ్ లూజ్ని అయితే చూస్తున్నాను. ఇక్కడ నేను హ్యాండ్ లూజు ఎంత ఉందో అంతా పెట్టేశానండి. హ్యాండ్ లూజ్ కన్నా కూడా మనం 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలన్నమాట. ఇది ఫిట్టింగ్ లైన్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లైన్ ఏదైతే నేను డ్రా చేస్తున్నానో అది ఫిట్టింగ్ లైన్ అనమాట. 1.5 ఇంచులు గ్యాప్ ఉంచుకొని ఈ విధంగా ఇది ఖర్చు కోసం అనమాట. ఇలాగా ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఎక్స్ట్రా లైన్ డ్రా చేశాను కదా, అక్కడి నుంచి మనం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా లైన్ మీదే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ లోతు తీద్దామని చెప్పి ఇలాగా డ్రా చేస్తున్నాను, కానీ అసలు ఈ మార్కర్ అనేది కనిపించట్లేదండి. సో వెనక్కి తిప్పి మళ్ళీ ఇంకొకసారి అయితే చూద్దాము. ఇది అయితే నేను యాజ్ టీజ్గా అయితే కట్ చేసేస్తాను. ఇక్కడ మనం ఎక్స్ట్రా లైన్ గీసాం కదండి ఖర్చు కోసం, అక్కడ వరకు మనం కట్ చేసుకోవాలన్నమాట. పొరపాటున లోపల ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, దాని మీద మాత్రం అస్సలు కట్ చేయకూడదండి. అక్కడ కట్ చేసేస్తే ఇంకా బ్లౌజ్ దేనికి పనికిరాదనమాట. సో ఇలా అవుట్ లైన్ మీద ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు నేను బ్యాక్ సైడ్కి తిప్పి మీకు ఫ్రంట్ పార్ట్లో నేను ఏ విధంగా అయితే లోతు తీస్తాను అనేది ఇక్కడ మీకు చూపిస్తానండి. సో మనం ఖర్చుల కోసం అయితే ఈ విధంగా చిన్న టక్స్ పెట్టేసుకుంటున్నాము. అలాగే సెంటర్ పాయింట్ దగ్గర కూడా చిన్న టక్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ అలాగే ఖర్చు కోసం ఉన్న కదా చిన్న పాయింట్ పెట్టాము నాట్, ఆ రెండు ఈ విధంగా చూసుకోవాలి. రెండు ఈ విధంగా చూసుకుంటే సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఒక చిన్న మార్క్ పెట్టుకోవాలండి. ఈ విధంగా అది సెంటర్ పాయింట్ అనమాట. అక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి ఉండేలాగా చూసుకుని ఈ విధంగా చిన్నగా క్రాస్ తీసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్లో లోతు కోసం. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చిన్నగా మార్క్ చేసుకుని దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను మర్చిపోయి ఇక్కడ కట్ చేసేసాను అనమాట. నేనైతే అస్సలు అలా కట్ చేయనండి. బ్లౌజ్ కుట్టేటప్పుడు మొత్తం అతికేస్తాం కదా లైనింగ్ పీసులని, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏదైతే అటాచ్ చేస్తాం కదా సేమ్ అలా అటాచ్ చేసేసిన తర్వాత అప్పుడు ఫ్రంట్ లోత్ అనేది తీస్తానన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ తీసాను కాబట్టి జాగ్రత్తగా కుట్టేటప్పుడు అయితే గుర్తుపెట్టుకొని కుట్టుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే మనకి హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలన్నమాట.
మొత్తం మనకి బ్యాక్ పార్టే మెయిన్ అండి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ దాని అంచనా ప్రకారంగా ఫ్రంట్ పార్ట్ని అయితే వేసుకుని కట్ చేస్తామన్నమాట. కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటాయి, వాటిని మాత్రమే మనం సెట్ చేసుకోవాలి. సో మిగిలిన క్లాత్ని ఈ విధంగా పరుచుకొని ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి, అది సాదా కటింగ్ అయితే నిలువుగా వచ్చేలాగా చూసుకోవాలి. సో మనకి క్లాత్ కొంచెం ఎక్కువ మిగిలేలాగా, వేస్ట్ అవ్వకుండా ఉండేలాగా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట సర్దుకొని క్లాత్ని. నేను ఈ విధంగా వేసాను కదండి. ఇప్పుడు మొత్తం బ్యాక్ పార్ట్ని లైన్గా డ్రా చేసేయాలి. ఈ అవుట్లైన్ మొత్తం నీట్గా డ్రా చేసేసుకుందాం. సేమ్ ఇంకా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అలాగా మొత్తం నీట్గా ఈ విధంగా చిన్నగా డ్రా చేసేసుకోవాలన్నమాట. మనకి ఖర్చుల కోసం ఎక్కడైతే మార్కింగ్లు పెట్టుకున్నామో అక్కడ చిన్న చిన్న మార్కింగ్లు అయితే పెట్టుకోవాలి. సో అది ఖర్చు కోసం కదా, అందుకని. సో ఈ విధంగా మొత్తం చుట్టూ కింద వైపున అలాగే సైడ్ రౌండ్ తీసాం కదండి, మెడ రౌండ్. సో అక్కడ కూడా ఈ విధంగా కొంచెం పైకి అయితే ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇలా కొంచెం పైకి ఎందుకు లైన్ డ్రా చేశానంటే అక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది వస్తుందన్నమాట. మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ బ్యాక్ పార్ట్ అంత పెద్ద నెక్ రాదు కదండి, కొంచెం పైకే ఉంటుంది కాబట్టి కొంచెం పైకి ఒక లైన్ డ్రా చేసుకున్నాను అంచనా ప్రకారం. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్కి ఎంత కావాలో చూసుకోవాలి. ఆది బ్లౌజ్కి 6 ఇంచెస్ ఉందండి, సేమ్ అలాగా 6.5 ఇంచెస్ ఉంది. మొత్తం ఖర్చుతో సహా కలిపి అన్నమాట. 6.5 ఇంచెస్ ఇక్కడ మనం డ్రా చేసేసుకోవాలి. ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి పైనుంచి. మీకు అర్థమవుతుందని చెప్పి ఈ విధంగా పెట్టానన్నమాట. మనం ఫ్రంట్ నెక్ని ఈ విధంగా కొలుచుకోవాలి. ఒక బ్లౌజ్ని ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలాగా మనం కింద పరుచుకొని చూసుకోవాలి. అప్పుడు చూసుకుంటే మనకి తెలిసిపోతుందండి ఫ్రంట్ నెక్ ఎంత కావాలి అనేది నీట్గా మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ 6.5 ఇంచెస్ ఉంది. 6.5 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే కొంచెం పైకి లైన్ డ్రా చేశాను కదా, దానికి ఈ లైన్ని కలిపేశాను. ఇక్కడ మనకు చూసారు కదా, మళ్ళీ ఇంకొక బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి ఫ్రంట్లో లోతు తీసుకోవాలి కదా చంకకి. సో అక్కడ ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా చిన్నగా మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇది ఇంకొక బ్యాక్ పార్ట్లా ఉంది కదా, దీన్ని మనం ఒక ఫ్రంట్ పార్ట్ లాగా మార్చుకుందాం. ఇక్కడ మెడ రౌండ్ కూడా నీట్గా మనకి ఏ విధంగా అయితే కావాలో ఆ షేప్ని అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్ నెక్ ఇస్తున్నానండి. సో ఈ రౌండ్ నెక్ను కూడా నీట్గా డ్రా చేసేసాను కదా. ఇప్పుడు మనకి హుక్స్లు పట్టి అలాగే కాజాల పట్టీకి ఎంత క్లాత్ అయితే ఉందో ఫ్రంట్ పార్ట్లో అది చూసుకోవాలండి. ఒకసారి ఆది బ్లౌజ్ని చూద్దాం ఎంత పొడవు ఉంది అనేది. సో ఇక్కడైతే 4.5 ఇంచెస్ ఉందండి మొత్తం ఖర్చుతో సహా కలిపి. అక్కడ మనం ఒక డాట్ వేస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో, హుక్స్ల దగ్గర తాళ్ళు దగ్గర ఒక చిన్న డాట్ వేస్తాం కదా, దానితో కలిపి 4.5 ఇంచెస్ అనమాట. అక్కడ ఎంత ఉందో అంతే పెట్టేయకూడదండి. పైన మనం మెడపట్టి అతుకుతాము, అలాగే కింద పార్ట్లో మనం షేప్ బెల్ట్ని అతుకుతాము. అక్కడ మొత్తం ఒక 1 ఇంచ్ అయితే తీసేయాలి. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా కలపాలి, తీసేయాలి కాదు, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలపాలి. అలాగే డార్ట్ కోసం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలపాలి. అంటే మనకి ఐ బెల్ట్ అనేది ఎంతైతే ఉందో దాని మీద మనం 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. దాన్ని బట్టి ఇక్కడ నాకు 4.5 ఇంచులు అయితే వచ్చిందండి. అలాగే నేను అటు సైడు నడుము వైపు 2.5 ఇంచుల దగ్గర చిన్న మార్కింగ్ పెట్టుకున్నాను. అలాగే మనం చెస్ట్ పాయింట్ చూసుకోవాలండి. మెయిన్ డాట్ ఏదైతే వేస్తామో అక్కడికి ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. అది షోల్డర్ దగ్గర నుంచి, షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం టేప్ని పట్టుకుని ఈ విధంగా కొలిస్తే సాగిపోతుందండి బ్లౌజ్. ఆల్రెడీ పాత బ్లౌజ్ కాబట్టి సాగిపోతుంది అనమాట. సో అలా సాగదీయకుండా జాగ్రత్తగా మామూలుగా వేయాలి, క్లాత్ని మామూలుగా వేసి చూసుకోవాలి. లేదు అనుకోండి మనకి ఇది కొలత తెలియట్లేదు అంటే కనుక మనం నడుము పొడవు 15 ఇంచులు పెట్టాం కదండి, 15లోంచి ఒక 2 ఇంచెస్ అయితే తీసేయచ్చు. సో 2 ఇంచెస్ తీసేస్తే ఎంత వచ్చింది, 13 ఇంచులు వచ్చింది. నాకు ఆది బ్లౌజ్ అయితే బాగా సాగిపోయినట్టుగా అనిపించిందండి. ఎంత తీస్తున్నా సరే 14 ఇంచెస్ 15 ఇంచెస్ అలా వచ్చేస్తుంది, కానీ అంత అవసరం లేదండి. ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ బెల్ట్ ఎలాగో యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను ఒక 2 ఇంచెస్ తగ్గించి పెట్టాను అనమాట. సో చూసారు కదా, ఈ మూడింటిని కలిపి ఇలాగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ మనకి ఒక షేప్ అనేది వచ్చేసింది కదా, ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని కూడా నీట్గా కట్ చేసేసుకుందాం. ఇంకా అయిపోలేదండి, ఫ్రంట్ పార్ట్లో చాలా మార్పులు ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక్కడ నుంచి
మనకి ఫ్రంట్ పార్ట్‌లో చాలా డౌట్స్ ఉంటాయి. ఎక్కువ మిస్టేక్స్ జరిగేది ఈ ఫ్రంట్ పార్ట్‌లోనే. సో, ఈ మిస్టేక్స్ జరగకుండా జాగ్రత్తగా మనం ఈ విధంగా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతుందనమాట. ఇక్కడ మనకి చూసారా ఈ చివర నడుము దగ్గర ఏదైతే ఉందో అక్కడ ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా లైను డ్రా చేసుకోవాలి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనం ఆల్రెడీ ఇక్కడ పెద్దది మెయిన్ డాట్ వేస్తాం కదా! ఆ డాట్ వేసినప్పుడు క్లాత్ మొత్తం దగ్గరికి వచ్చేస్తది. అప్పుడు దగ్గరికి వచ్చేసినప్పుడు ఎక్స్ట్రాగా క్లాత్ మిగలదు. మనకి షేప్ బెల్ట్ అతుకుతాం కదండీ! షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు అంత పొడవు ఉండదన్నమాట. షేప్ బెల్ట్ ఇంకా మిగిలిపోతది. ఈ క్లాత్ అనేది మనకి షేప్ అనేది ఉండదన్నమాట. ఫ్రంట్ పార్ట్‌లో క్లాత్ అనేది ఏమీ మిగలదు. సో, దానికోసం ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని తీసుకోవాలి. సో, ఇప్పుడు అది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా! అక్కడితో అయిపోలేదండి. ఇక్కడ మనకి ఈ ఫ్రంట్ పార్ట్‌లో మెడ దగ్గర లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా పెట్టుకొని క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే మెడ జారకుండా ఉండాలి కాబట్టి ఇక్కడ మనం పైన కూడా ఒక 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర ఏమీ తగ్గించాల్సిన అవసరం లేదండి. చంక భాగంలో తగ్గించక్కర్లేదు. ఈ ఫ్రంట్ పార్ట్‌లో మాత్రమే వచ్చేలాగా ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఈ మెథడ్‌లో గనక కట్ చేసినట్లయితే బ్లౌజు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతదండి. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.